హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని మీకు వివరిస్తూ 15 ఏళ్ల క్రితం రాసిన టెక్స్ట్ పోస్టుల్ని వీడియోగా మీకు మలచి సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఆ వరుస క్రమంలో ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద ఉన్న 40వ పోస్టు మన్నించాలండి. వరుస క్రమం అయితే 343వ పోస్టు తెల్ల కాకులని ఎప్పుడైనా చూసారా? ఈ తెల్ల కాకులు గురించి ఈ టెక్స్ట్ పోస్ట్ గురించి మీకు ముందుగా ఒక ఫీలర్ కూడా ఇచ్చానండి. నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట లేదా మెదళ్లే ఆయుధాలుగా యుద్ధపు తీరుతెన్నులు, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం, ఈ దీంట్లో మీకు రీసెంట్గా జస్ట్ ఒక వారం క్రితమే ఇచ్చాను. వారం 10 రోజులు అయి ఉంటుంది. ఆ పోస్ట్ కూడా మీరు పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు అప్పటి టెక్స్ట్ పోస్ట్ ప్రచురణ తేదీ వరుస క్రమం అయితే దీని సంఖ్య 343 అండి. హెడ్డింగ్ తెల్ల కాకులను ఎప్పుడైనా చూసారా? ఏప్రిల్ 3, 2010. ఇప్పుడైతే ఏప్రిల్ 19 కాబట్టి 15 ఏళ్ళు నిండి 10 రోజులు కూడా గడిచింది. ఇక కొనసాగిస్తున్నానండి. అప్పట్లో అంటే 1992 డిసెంబర్ వరకు, డిసెంబర్ 6న బాబ్రీని కూల్చడంతో, దేశాన్ని కూల్చలేకపోవడంతో తను ఆ ట్రాప్ని సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళని తన ట్రాప్లోనే ఈశ్వరుడు పడేశాడన్నది అర్థమయ్యాక పీవీజీ మాకు స్వయంగా అవగాహనని పెంచుతూ వెళ్ళిన తొలి రోజులు. దానిలో ఆ దశలో మాకు దేశంలో సిఐఏ ఏజెంట్లే కుట్ర చేస్తున్నారు అనే అవగాహన మాది. 100 ఏళ్లుగా, అంటే ఎప్పుడైతే అప్పటికి 100 ఏళ్ళండి, నేను 1992లో ఆలోచించినప్పటికీ, ఎప్పుడైతే చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద హిందూ మత ఔన్నత్యం గురించి, హిందూ ధర్మ ఔన్నత్యం గురించి ప్రపంచానికి చాటాడో సెప్టెంబర్ 11, 1893. అప్పటి నుండి మన దేశం మీద, మన మతం మీద, మన ధర్మం మీద, మన సంస్కృతి మీద సిఐఏ కుట్ర చేస్తోంది అన్నది మా ప్రాథమిక అవగాహన. అది పీవీజీ కలిగించింది. సిఐఏ అమెరికాకి చెందిన నిఘా సంస్థ గనక, సిఐఏ ఏజెంట్లని వాళ్ళ తోలు తెల్లగా ఉంటుంది గనక వాళ్ళని తెల్ల కాకులు అని రిఫర్ చేసుకునేవాళ్ళం. వాళ్ళల్లో రామోజీరావు ప్రధాన ఏజెంట్ అన్నమాట అనుకున్నాం. అప్పటి వరకు హిందూ ఎన్ రామ్ని, ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయంకాని ప్రొజెక్ట్ చేశారన్నది కూడా అర్థమైంది. ఇది ఒక రకంగా స్పైగా పట్టుబడటం కూడా స్పయింగ్లో ఒక భాగం లాంటిది. అప్పుడు అందరి దృష్టి ఈ ఎన్ రామ్ల మీద, గోయంకాల మీద ఉంటుంది కదా. అప్పుడు రామోజీరావు లాంటి వాళ్ళు చక్కగా చాప కింద నీరులా పని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ స్ట్రాటజీని డైవర్షన్ అంటున్నాం, ఎందుకంటే పట్టుబడిపోయింది గనక, ఎక్స్పోజ్ అయ్యి సామాన్యులకు కూడా అర్థం అవుతోంది గనక. రామ్ జెఠ్మలానీ లాంటి వాళ్ళని, భాజపా అగ్రనేత అద్వానీ లాంటి వాళ్ళని కూడా సిఐఏ ఏజెంట్లుగా లెక్క వేసుకున్నాం. వాళ్ళని గురించి మాట్లాడుకునేటప్పుడు తెల్ల కాకులు అని మాట్లాడుకునేవాళ్ళం. అలాగే మన దేశం పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళని నల్ల కాకులు అని రిఫర్ చేసుకునేవాళ్ళం. మన నల్లటి వాళ్ళం కదా. గూఢచర్యపు ప్రాథమిక అవగాహన చేసుకునే రోజుల్లో మాకు అర్థమైన విషయాలని మరింత అవగాహన చేసుకునేందుకు మాకు మేముగా ప్రయోగించుకున్న భాష అది. మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి, వేసుకో 2 వీరతాళ్ళు అన్నట్టుగా మాకు మేమే వీరతాళ్ళు వేసుకునేవాళ్ళం. అప్పట్లో అలాంటి చాలా వివరాలు నా డైరీలో రాసుకున్నాను. 1996 తర్వాత నుండి ఈనాడు అప్పుడప్పుడు ఫలానా చోట తెల్లకాకులు కనిపించాయి అంటూ ఫోటో వేసి బాక్స్ కట్టి మరీ వార్తలు ప్రచురిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక మాట్లాడే కాకి అంటూ ఈ మధ్య ఒక వైరల్ వీడియో, అందులో కాకి మాట్లాడింది లేదు,
తొక్కతోలు ఏమీ లేదు. కానీ అదే థంబ్నెయిల్స్తో హోరెత్తినాయి. వాటి రిఫరెన్స్తోనే ఈ పోస్ట్ గురించి మీతో పంచుకుంటానని నేను ఒక ట్రైలర్ వదిలాను. ఇంకా పైన అలాంటి తెల్లకాకులకి హార్మోన్ల లోపంతో అలాంటి విచిత్రాలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్పారంటూ ముక్తాయింపులు ఇస్తూ ఉంటుంది. ఈ తెల్లకాకుల గురించి నా తమ్ముళ్ళు, నా చెల్లి ఆమె సజీవురాలై ఉన్నప్పుడు బలవన్మరణం పొందకముందు నా కుటుంబానికి, నా పుట్టింటి వారికి కూడా తెలుసు. ఇక ఈ తెల్లకాకుల గురించి మేము ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఆ టేబుల్ మీద పాత పేపర్ ముక్క, లేకపోతే ఆ టేబుల్ అద్దాల కింద పాత పేపర్ కటింగ్లు, లేదా ఒకవేళ వాళ్ళ ఇంట్లో నాకు చనువు ఎక్కువ ఉండి 1-2 రోజులు వాళ్ళ ఇంట్లో బస చేసినట్లయితే ఆ అల్మారాల్లో పుస్తకాలు పెట్టిన అల్మారాల్లోనూ, కప్పులోవి పెట్టిన అందమైన షోకేసుల్లోనూ ఆ క్రింద వేసిన దాంట్లో ఈ తెల్లకాకుల గురించి బాక్స్ కట్టిన ఐటమ్స్ మన కంటికి క్యాచ్ అయ్యే విధంగా అవి అక్కడ ఉంటాయన్నమాట. అలాంటివి అల్మారాల్లో ఒకవేళ చూసి కూడా మనం మౌనంగా ఉంటే వాళ్ళు చూసారా మీరు తెల్లకాకులు అట్ట, అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆ పేపర్ కటింగ్ అక్కడ పెట్టానండి అంటూ ఆ ఇంటి వాళ్ళు మాతో అనడం. ఇది మాకు భాష ల్యాప్స్ అయినప్పుడు కూడా మాకు కొంచెం చురుకుమంటుంది కదా, అయినా కానీ ఏమాత్రం పట్టించుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అని స్థిరంగా నిశ్చయించుకున్న కారణంగా దాని గురించి నవ్వేసి జనాంతికంగా అవునట, అదేదో హార్మోన్ల లోపం అట అంటూ రిప్లై ఇచ్చేవాళ్ళం. అలాగే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈనాడు ప్రకృతిలో తెల్లకాకులు కనబడడం గురించి ప్రత్యేకంగా రాస్తూ ఉంటుంది. అలా మాకు గుర్తు చేయాలన్నది ఈ డ్రామోజీరావు ప్రయత్నం. కాబట్టి సోనియాని విదేశీ అనవద్దని పదే పదే చెప్పబడుతుంది. జెనెటిక్ సమస్యలు కొన్ని ఉంటాయని, అంత మాత్రం చేత ఆమెని తెలుపు కాదు నలుపు అని చెప్పాలన్న ప్రయత్నం అన్నమాట. ఇటీవల అంటే 2010కి ఇటీవల అన్నాను, ఎందుకంటే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఈ రోసయ్య, కొణిజేటి రోసయ్య ఇతడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదండి, ఆయన ఇటీవల అని అందుకు అప్పుడు అన్నాను, అప్పట్లో అన్నమాట. సోనియాని విదేశీ మహిళ అనడం తొందరపాటు చర్య అన్నాడు. దాని మీద మేము ఇంట్లో తినే తిండి ఇటాలియన్, మాట్లాడే భాష ఇటాలియన్, మనుమలకి పెట్టుకున్న పేర్లు అరేబియన్, ఇక విదేశీయతగాక స్వదేశీయత ఎక్కడుందని టపాకాయ వేల్చాం. ఇలా రిప్లై మాట ప్రతి మాట, చర్య ప్రతి చర్య ఉండేవి. 1992లో ఆ విధంగా మా జాబితాలో ఫలానా వారు తెల్లకాకులు అన్న విభజన ఉండేది. అప్పటి పీవీజీ మంత్రివర్గ సహచరులందరినీ నల్లకాకులనే అనుకునేవాళ్ళం. మాధవ్ సింగ్ సోలంకి లాంటి వాళ్ళు పట్టుబడినప్పుడు ఓహో ఇతడు తెలుపు అనుకునేవాళ్ళం. అతడి వారసుడిని సోనియా 1.0లోను 2.0లో కూడాను 2.0 వీళ్ళను మన్మోహన్ క్యాబినెట్లో ఈ మాధవ్ సింగ్ సోలంకి వారసుడిని పెట్టుకున్నప్పుడు ఆ శాల్తీని తెలుపు అనుకుంటామా నలుపు అనుకుంటామా? కాబట్టి ఎవరు పట్టుబడితే వాళ్ళని ఓహో వీడు తెలుపు అనుకునేవాళ్ళం. అయితే క్రమంగా మా జాబితాలో ఉన్న నల్లవాళ్ళందరూ తెల్లవాళ్ళైపోవడంతో బెదురుకున్నాం. ఇప్పుడు చాలామంది నా వీడియోలు చూసి అప్పట్లో నా టెక్స్ట్ మ్యాటర్ చూసి కూడా బాబోయ్ అని బెదురుకున్నారు. అవును, పైకి వచ్చిన ప్రతివాడు అవినీతిపరుడే, అందున పడక విషయంలో అవినీతిపరుడే పైకొచ్చాడు. అలాగే ప్రమోట్ చేస్తుంది డ్రామోజీ వర్గం అని నేను తర్వాత వీడియోలతో మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశాను. కానీ అప్పుడైతే మనం బెదురుకున్నాం. అందరూ దేశద్రోహులే అయితే ఇక మనకి తోడుగా నిలిచే దేశభక్తులే లేరా అనుకొని గొల్లుమన్నాం. అప్పట్లో అంటే 1992లో ఇప్పుడు వార్తాంశాన్ని, సంఘటనల్ని ఎంత సునిశ్చితంగా పరిశీలిస్తున్నామో అంతగా పరిశీలించేవాళ్ళం. అప్పటి పీవీజీ మంత్రివర్గ సహచరులలో చాలామంది గురించి దేశభక్తులన్న పిక్చరే ఉండేది. అంటే నల్లకాకులు అన్నమాట. తర్వాతే తెల్లకాకులు అంటే శత్రువుననే ముద్ర వేసుకొని కీడు చేసేవాడు, నల్లకాకులు అంటే మిత్రుననే ముఖం పెట్టి మరీ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు అన్న అవగాహన కలిగింది. ఆ సందర్భంలో కక్కుర్తి కాకులు, ఈ చెంబా నిజానికి కక్కుర్తి కాకే పడి అందులో పక్కా తెల్లకాకైపోయాడు. మచ్చల కాకులు
అంటే తెలిసి తెలియక అటు వాళ్ళ కోసం ఇటు వీళ్ళ కోసం కూడా పనిచేసే మచ్చల కాకులు అన్నమాట. కారు నల్ల కాకులు. ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నవాడు కారు నల్ల కాకి, వెరీ వెరీ బ్లాక్ అన్నమాట. ఇలాంటి వాడికి మరో ఉదాహరణ చెప్తాను. అప్పటి పోస్ట్లో రాయనిది, ఎందుకంటే అప్పటికి ఆ సంఘటన సంభవించినది. ప్రణబ్ ముఖర్జీ ఇతన్ని నల్లకాకి అంటే కాదు కారు నల్లకాకి అని కరెక్షన్ చెప్పారు అప్పట్లో పీవీజీ వర్గం. మాకు పరిశీలనలో ఉంచుకున్నాం. ఎందుకంటే ఆ శాల్తీ ప్రణబ్ ముఖర్జీ బెంగాలియన్, కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న బెంగాలియన్. ఆ వెస్ట్ బెంగాల్ అన్న అసలు బెంగాల్ విభజనతోనే స్వాతంత్ర సమరం ప్రారంభమైంది కూడాను. ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాలీ ఇప్పటికి కూడా ఈస్ట్ బెంగాల్ మనకి బంగ్లాదేశ్ అయ్యి ఉన్నది. వెస్ట్ బెంగాల్ కాస్త కేవలం బెంగాల్, కానీ దాన్ని ఇప్పటికీ మనం వెస్ట్ బెంగాల్ అనే పిలుస్తున్నాం. ఉన్నది ఇప్పుడు ఒకే బెంగాల్ రాష్ట్రం కదా, బెంగాల్ అని మార్చొచ్చు కదా. ఎన్నో రాష్ట్రాలకి ఎన్నో అందమైన పేర్లు, దేశభక్తుల పేర్లు పెట్టేటటువంటి భాజపా 10 ఏళ్ళు పూర్తయి 11వ ఏళ్ళలోకి వచ్చినా కూడా వెస్ట్ బెంగాల్ అన్న పేరే ఉంచింది, బెంగాల్ అన్న పేరు పెట్టల. దీని నుండి వచ్చినవాడు ప్రణబ్ ముఖర్జీ. ఎంత కారు నల్లకాకంటే రాజీవ్ హత్య చేయబడుతుంది. తదుపరి పివి నరసింహారావుని సీట్ ఎక్కించి అతడి హయాంలో ఈ దేశాన్ని ముక్కలు కొట్టి ఆ దుష్కీర్తి, ఆ నోటోరియస్నెస్ ఆ వృద్ధ బ్రాహ్మణుడి నెత్తి మీద పెట్టాలి. ఎందుకంటే డ్రామోజీకి అడుగడ్డునుగా అడ్డం వచ్చాడు. అలా అడ్డం వస్తూ ఉన్నటువంటి ఇందిరకి మనోధైర్యాన్ని, బుర్ర హెల్ప్ని ఇచ్చాడు అన్న కసి అతడి మీద ఉంది. కాబట్టి పీవీజీ నెత్తికి చుట్టాలి. అంచేత వ్యూహాత్మకంగా ముందు ఈ ప్రణబ్ ముఖర్జీ అన్నవాడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి చేరాడు. కాబట్టి రాజీవ్ హత్య నాటికి మళ్ళీ వచ్చి చేరాడు. కాబట్టి పార్టీలో అతడి ఆయుష్, జీవితకాలం సీనియర్ కార్డ్ అన్నమాట. ఎందుకంటే మధ్యలో బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన నాటి నుండే అతడి సీనియారిటీ లేదా పార్టీలో అనుభవం లెక్క వేయబడుతుంది. కాబట్టి సీనియర్ మోస్ట్లో హూ ఈజ్ ఎలిజిబుల్ అంటే పివి నరసింహారావు. అసలు అందరూ కలిసి ముందు వారసత్వ రాజకీయాలు, ఆ తెల్లదాన్ని, ఆ బార్ గర్ల్ని సోనియానే ప్రపోజ్ చేశారు. ఆ శాల్తీ ఎంతో త్యాగాత్మకంగా 5 సార్లు, 4 సార్లు, 3 సార్లు లేదా 37 సార్లు ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా అంటూ కేకేలు, ఇంకెవరిలో ఉన్నారులేండి, గుడిసెల వెంకటస్వాములు, వీళ్ళంతా తెగ భజనలు చేసిన విధంగా ఆ శాల్తీ ఆ రోజు దాన్ని రిజెక్ట్ చేసింది, పిఎం పదవిని. సో అనివార్యంగా పీవీజీ ఆ సీట్ తీసుకున్నాడు. అప్పటికి నిజానికి రాజకీయాల నుండి రిటైర్ అయిపోతానని బుక్స్ సర్దేసుకుంటున్నవాడు, టికెట్ కూడా తీసుకొనివాడు, ఎన్నికల్లో పాల్గొననివాడు. తదుపరి నంద్యాల వచ్చి గంగుల ప్రతాపరెడ్డి గారు తన సీట్ ఇస్తే ఆ సీట్లో ఈయన మళ్ళీ లోక్సభకి ఎన్నికైనవాడు. ఈ విధంగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల్ని వ్యతిరేకించిన ప్రణబ్ ముఖర్జీ తరువాత సోనియాకి ఎంత కట్టుబానిసో. నేను ఇది రాయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడైతే ఏపీజే కలాం గారు ఉన్నారు ప్రధానిగా. తదుపరి ఇతడే సీట్లోకి వచ్చాడో లేదో నాకు లేదు. నేను ఫస్ట్ ఇది రాస్తూ ఉన్నప్పుడు వేలుపెళ్ళాయి ప్రభాకరన్ పట్టుబడితే ఎవరికి నష్టం ఎవరికి కష్టం అన్న పోస్ట్ రాస్తున్నప్పుడు ఇదిగో ఇతడు శివశంకర్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, విదేశీయంగా శాఖలో పనిచేస్తున్నవాడు, వీళ్ళిద్దరూ కాలికి బలపాలు కట్టుకొని గాల్లో ఎగిరారన్నట్టు ఇక్కడి నుంచి కొలంబోకి విమానాల్లో, అక్కడి నుంచి ప్రెసిడెంట్ మహేంద్ర రాజపక్సే ఇంటికి కూడా హెలికాప్టర్లలో ఎగురుకుంటూ వెళ్ళారు, కాకులు ఎగురుకుంటూ వెళ్ళినట్టు వెళ్ళి బార్గైన్ వేలుపిళ్ళాయి ప్రభాకరన్ని మీరు వాడిని నిజానికి పట్టేసుకున్నారు, కానీ ముల్లైతీ దీవుల్లో గుహలో దాక్కున్నాడు, మేము వాడిని పట్టుకోబోతున్నామని రోజువారీ ప్రకటనలో ఆ పట్టుకోవడం అన్నది సాగింది. అప్పుడంతా ఈ ప్రణబ్ ముఖర్జీ ఉరికాడు. అంతగా కారు నల్లకాకి దేశభక్తుణ్ణి లేదా హిందూ హితుణ్ణి అని పేరు చెప్పుకుండే పరమ ద్రోహుల్లాంటివాడు. కాబట్టి తదుపరి ఆ శాల్తీ తన గుట్టుమట్లన్నీ తెలుసు కాబట్టి అతగాడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన
తన నైజం మానుకోడు, వెన్నుపోటు పొడవడం అన్నది. అట్లాగా ఆ శాల్తీకి కూడా వెన్నుపోటు పొడిచాడు. ఎందుకంటే ఆత్మకథ రాశాడు, తను చచ్చాక రిలీజ్ చేశాడు, చచ్చే ముందు రిలీజ్ చేశాడు. అందులో సోనియా హిందూ ద్రోహి అని కూడా, హిందూ ద్వేషి అని కూడా చెప్పాడు. తనకి రాష్ట్రపతి సీన్ ఇచ్చింది కదా అంటే తను చేసిన దానికి బ్లాక్మెయిల్ చేస్తానేమోనన్న భయానికి ఇచ్చింది, అంతేగాని తన మీద ప్రేమో అభిమానమో ఉండేమి ఇవ్వలేదు. వ్యాపార బంధమే అది, ఆత్మీయ బంధాలు ఏమీ ఉండవు అక్కడ. తెల్ల కాకుల మధ్య ఆత్మీయ బంధాలు ఉండవు, వ్యాపార బంధాలే. అదే ఇప్పుడు కూటమి మధ్య కూడా కనిపిస్తుంది. ఆ మెగా ఫ్యామిలీ, లేకపోతే ఈ నారా ఫ్యామిలీ లేదా మోడీ, ఈ కూటమి మధ్య ఉన్నది కూడా వ్యాపార సంబంధాలే, అక్కడ ఆత్మీయ సంబంధాలు ఏమి ఉండవు. ప్యాకేజీ దొబ్బేమను చెంబా, ఆ మెగా ఫ్యామిలీ ఎంత విషం కక్కుతూ ఉంటుందో, ఆ పీకే అన్నవాడు ఎంత చీదర పెట్టగలడో. వాళ్ళు నటులు కాబట్టి వాళ్ళ మధ్య ఉండేవి వ్యాపార బంధాలు మాత్రమే. అలాంటి చోట ఆ లెక్కల్లో చూస్తే కోడల్ని కాదు కూతుర్ని అన్నంతగా ఇందిరాగాంధీని నమ్మించిన సోనియా ఎంత కారు చీకటిని మించిన నలుపో అర్థమైంది. ఇది నా తమ్ముళ్ళతో నేను విడిపోయాక అర్థమైంది, నా డైరీ నేను రాయడం మానేశాక అర్థమైంది. అలాగా ఆవకాయ అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టలా మాకు పివి నరసింహారావు. అక్షరమాల, తర్వాత గుణింతాలు, తర్వాత ఒత్తులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, మెల్లిగా పదాలు, వాక్యాలు, వ్యాకరణం నేర్పినట్టుగానే ఈ స్పైయింగ్ కూడా నేర్పాడు. కాబట్టి డైరీలో కూడా లేదు. కాబట్టి ఈ శాల్తీని మేము ఎప్పుడో లెక్క వేసుకోగలిగాం అన్నది అటు నా తమ్ముళ్ళని క్రాస్ చేసినా, ఇటు నా డైరీ క్రాస్ చేసినా వాడికి అర్థం కాలేదు. నేను కౌ రిలీజ్ చేశాకే అర్థమైంది. ఆ కౌ దాని మీద ఒక చిన్న షార్ట్ ఈరోజే ఇస్తానండి. కాబట్టి ఆ శాల్తీ ఎంత నలుపో అర్థమైంది. అప్పటి పీవీజీ మంత్రివర్గ సహచరులలో చాలామంది, దాదాపు అందరూ ఇప్పుడు యూపీఏ ప్రభుత్వ మంత్రులై ఉన్నారు. ఈ ఫక్తు నల్ల కాకుల గురించి పీవీజీ అయోధ్య పుస్తకం చదివాక నాకు మరింత అవగాహన కలిగింది. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూలగొట్టబడినప్పుడు అద్వానీల ఆశలు తీరి నకిలీ కణికుల స్వప్నం ఫలించి పరిస్థితి అటు ఇటు అయ్యి దేశం ముక్కలు చెక్కలు అయితే ఆ దుష్కీర్తి, ఆ బాధ్యత మొత్తం పీవీజీ తలకు చుట్టేందుకు, అలాగాక ఆ సంక్షోభం నుండి దేశము, పీవీజీ ప్రభుత్వము బయటపడితే ఆ విజయం సమిష్టిది అనేందుకు ఆనాటి ఆయన సహచర నల్లకాకులందరూ తహతహలాడుతూ ఎదురు చూశారన్నది అర్థమైంది. అయితే 1992 నాటికి అప్పటికి దేశం ప్రమాదపు అంచుకు చేరిందని, దాదాపు పై స్థాయిలోనూ కీలక పదవుల్లోనూ ఉన్న వారందరూ దేశద్రోహులేనని, అంటే తట్టుకోగల ధైర్యం కానీ జీర్ణించుకోగల దాఢ్యత కానీ మాకు లేవు. నిజానికి రష్యా, యుఎస్ఎస్ఆర్ విషయంలో జరిగింది అదే. అన్ని స్థాయిల్లోనూ దేశద్రోహులే ఉన్నారు. కాబట్టి చాలా మామూలుగా దేశం ముక్కచెక్కలు అయింది. దేశంలో ఎవరికి చెందినవి, ఎవరికి అందినవి వారు అమ్ముకున్నారు. కొన్ని మిసైల్స్ కూడా మాయమయ్యాయి, ట్యాంకర్లు, అణ్వాయుధాలు కూడా. అవేమన్నా బియ్యం మూటల సైకిల్ మీద వేసుకొని పక్కూరికి తీసుకెళ్లేందుకు, అంటే టాప్ టు బాటమ్ అంతా కరప్ట్ అయిపోతే ఇప్పుడు మన పోర్టుల్లో నుంచి బియ్యాల దగ్గర నుంచి గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ దగ్గర నుంచి ఎలా దర్జాగా చేసేసుకున్నారో, ఇదిగో ఇప్పుడు కూడాను ఎక్కడ ఏ కంట్రోల్ లేదు. ప్రభుత్వాలంతా తమ ప్రత్యర్థుల్ని బెదిరించడానికే ఉన్నారు, స్మగ్లింగ్ని ఆపడానికి దగ్గర లేరు. అప్పుడు అదే పరిస్థితి. కాబట్టి అన్నీ వెళ్ళిపోయినాయి. దాంతో వీటన్నింటికి బెదిరిపోయి ఇదంతా మాకు అనవసరం. బీయింగ్ సిటిజన్ నా ధర్మం అనుకొని ఫిర్యాదు ఇచ్చాను. ఆ విధంగా నా పౌర ధర్మం నేను పాటించాను. పాలకుడిగా మమ్మల్ని కాపాడడం పీవీజీ బాధ్యత. మమ్మల్ని ఏమి అద్దాల మేడలో ఉంచాలని కోరుకోవడం లేదు. అలాంటి తొక్కలో సినిమా కూడా వచ్చింది. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనిచ్చినా, ఇంతకంటే గుడిసెలో ఉండడం కంటే బాగానే బ్రతకగలం, హాయిగా బ్రతకగలం. పీవీజీ మా పట్ల తప్పు చేస్తున్నాడు, దేవుడు మా పక్షానే ఉన్నాడు, దేవుడు చూస్తూ ఊరుకోడు అనేవాళ్ళ. దాంతో జరిగిన సినిమా విన్యాసాలు నేను తదుపరి వీడియోలో మీకు వివరిస్తానండి. 1కి 2 సార్లైనా చూసి అవగాహన చేసుకుంటే ఈ గూఢచర్య నా జీవితంలో ఒక్క జీవితంలోనే లేదండి, ప్రతి సామాన్యుడి జీవితాన్ని
క్రూడ్ ఆయిల్ కనుక సముద్రంలో పరుచుకుంటే అందులో ఉన్న నీటి పక్షులన్నీ అందులో చిక్కుకుంటాయి. గుర్రపు డెక్క పెరిగితే ఏ చెరువులో చేపలైనా బాధితులు. అలాగే సమాజంలో గూఢచర్యం పూర్తిగా పరుచుకుంటే దేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడుకోవడం కోసం, ప్రజల్లో నేర ప్రవృత్తి పెరగకుండా ఉండడం కోసం ఉపయోగించేటటువంటి గూఢచర్యం ప్రజల్ని మోసగించేటందుకు ఉపయోగపడడం ప్రారంభమైంది. ఎప్పుడో కంచర్ల గోపన్న శ్రీరామదాసు ఆయన చెర విడిపించేందుకు తానీషా కల్లోకి డ్రామోజీ, అదేలేండి రామోజీ, ఈ డ్రామోజీ గాడి ముత్తాత 7-8 తరాల వాడు కల్లోకి వచ్చి తన ప్రజల మీద తానే తానీషా స్పైయింగ్ని ప్రయోగించిన నాటి నుండి ఇది విస్తృతమవుతూ ఈ టైం వచ్చేప్పటికి 1992 నాటికి అది ప్రతి వాడి జీవితాన్ని ఆవరించింది. కాబట్టే నేను ఈ కథని ముగించినప్పుడు ఇది నా కథ, మా కథ, మీ కథ, మనందరి కథ, ఇది ఒక సామాన్యుడి వ్యధ అని రాశాను. ఇప్పటి సినిమాల్లో వాళ్ళు ఈ యూట్యూబ్ వీడియోల్లో చెప్పినట్టు కథ అనలేదండి, కథ. తెలుగుని బ్రతికించుకుందామండి. థంబ్నెయిల్స్ అన్నీ తప్పే, పలికే ఉచ్చారణలన్నీ తప్పే. తీయనైన తెలుగు ఏది చెప్పినా కథలాగా వినబడే తెలుగుని కథ అంటూ ఖతం చేస్తున్నాము. అలా చేయొద్దని ప్రియ పుత్రులందరినీ పనిలో పనిగా ఒక విజ్ఞాపన, ఒక ప్రార్థన కూడా చేస్తున్నాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ద రూట్స్ ఆఫ్ ది సొసైటీ. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, భావితరాల భవిష్యత్తు కోసం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.